బీఎస్సీ ఈవెంట్‌లోని మన ఫైనాన్స్ మినిస్టర్ అయితే ఒక బ్రోకర్ కమ్ ఇన్వెస్టర్ దగ్గర నుంచి చాలా టఫ్ క్వెషన్‌ని ఎదుర్కోవడం జరిగింది. యాక్చువల్లీ మనందరం కూడా రిస్క్ తీసుకొని మన ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేస్తుంటాం కదా! మనం చేసేటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ పైన వేరియస్ టైప్ ఆఫ్ టాక్స్‌లు పే చేస్తుంటాం. జీఎస్టీ కావచ్చు, ఐజీఎస్టీ కావచ్చు, స్టాంప్ డ్యూటీ, ఎస్టీటీ ఇవన్నీ పే చేస్తాం. అండ్ అలాగే ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, వాటిపైన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ ఇటువంటివన్నీ కూడా పే చేస్తుంటాం కదా! సో ఇలా ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకర్స్ కంప్లీట్ రిస్క్ తీసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అవి చేస్తా వస్తున్నారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఏమీ చేయకపోయినా కూడా గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ అండ్ బ్రోకర్స్ దగ్గర నుంచి చాలా బెనిఫిట్ పొందుతుందని, సో మేము మీకు వర్కింగ్ పార్ట్నర్ అయినట్లయితే గవర్నమెంట్ మాకు స్లీపింగ్ పార్ట్నర్ అయిందని చెప్పి ఆయన మన ఫైనాన్స్ మినిస్టర్ ని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే ఇన్ని ట్యాక్స్లు మేము పే చేస్తున్నాం కదా, ఈ ట్యాక్స్లు తగ్గించాలి అన్నట్టుగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. దీనికి ఫైనాన్స్ మినిస్టర్ పెద్దగా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఆవిడ జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి ఒక స్లీపింగ్ పార్ట్నర్ ఇక్కడ కూర్చుని మీకు ఆన్సర్ చేయలేదని చెప్పి జస్ట్ ఆ క్వశ్చన్ అయితే స్కిప్ చేసేయడం జరిగింది. బట్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మనం రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అవి చేసిన తర్వాత ఎన్ని రకాల ట్యాక్స్లు అవి పే చేస్తుంటాం కదా. సో ఈ ట్యాక్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ కి కొన్ని ఎగ్జంప్షన్స్ ఏమైనా అనౌన్స్ చేసినట్లయితే నిజంగా ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అది చాలా బెనిఫిట్ కానున్నది. అండ్ మరింత మంది ఈక్విటీ మార్కెట్స్ లోని ఇన్వెస్ట్ చేయడానికి అది ఎంకరేజ్ చేసినట్టుగా అవుతుంది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటన్నది కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ బ్రో ఎవరో గానీ మన అందరి తరఫున ఫైనాన్స్ మినిస్టర్ అయితే క్వశ్చన్ వేయడం జరిగింది. సో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఏమైనా డిసిషన్స్ అవి తీసుకుంటుందేమో చూడాలి. నెక్స్ట్ స్కామ్ 1992 ఈ వెబ్ సిరీస్ మీలో చాలా మంది చూసుంటారు కదా. ఈ స్కామ్ ని బయట పెట్టినటువంటి ఫేమస్ జర్నలిస్ట్ అయినటువంటి సుచిత దలాల్ గారి గురించి మీ అందరికీ ఐడియా ఉన్నది కదా. ఆవిడ ఇప్పుడు మరొక స్కామ్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడం జరిగింది. దీనిలో మనం డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే ఒక టైంలోని డిఎస్క్యూ సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక కంపెనీ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉండేది. ఆ కంపెనీ యొక్క ప్రమోటర్ అయినటువంటి దినేష్ దాల్మియా ఎవరైతే ఉన్నారో అతని కంపెనీ యొక్క నెంబర్స్ ని మ్యానిపులేట్ చేసి ఫ్రాడ్ నెంబర్స్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇలా కంపెనీ యొక్క నెంబర్స్ ఒక్కసారి అమాంతం పెరుగుతుండడంతో స్టాక్ ప్రైస్ కూడా ఆ టైంలోని చాలా ఎక్కువగా పెరిగింది. బట్ ఇతని నెంబర్స్ ని ఇలా మేనేజ్ చేశాడని చెప్పి తర్వాత బయటపడడంతో అదే రేంజ్ లోని స్టాక్ ప్రైస్ కరెక్ట్ అయిపోయింది. అండ్ మీకు కేతన్ పారిక్ స్కామ్ ఐడియా ఉన్నది కదా. ఈ కేతన్ పారిక్ మ్యానిపులేట్ చేసినటువంటి 10 స్టాక్స్ లోని ఈ దినేష్ దాల్మియాకి చెందినటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి.